వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో అవమానకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. టీఎంసీ నాయకుడు సపన్ సావంత్కు చేదు అనుభవం ఎదురైంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో సామంత్కు చెప్పుల దండ వేసి కోడిగుడ్లు టమాటాలతో దాడి చేశారు స్థానికులు. ఇక సామంత గతంలో తారకేశ్వర్ మున్సిపల్ చైర్మన్ గా కూడా పనిచేశారు. ఇక సపన్ సామంత పైన స్థానికంగా తీవ్రమైనటువంటి అవినీతి, బలవంతపు వసూళ్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి కాలంలో అక్రమాలకు పాల్పడ్డారని, ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా ఒకటై ఆయన పైన నిరసన వ్యక్తం చేశారు. ఆయన మెడలో చెప్పుల దండ వేసి వీధుల్లో ఊరేగించారు. చెవులు పట్టుకొని అందరి ముందు గుంజీలు తీయించారు. ఆయన ఊరేగింపుగా వెళ్తుండగా చుట్టుముట్టినటువంటి నిరసనకారులు కోడిగుడ్లు టమాటాలతో దాడి చేశారు. అయితే ఈ ఘటన అక్కడ ఉన్నవారు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేయడంతో దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ప్రజలు చుట్టూ చేరి నినాదాలు చేస్తూ ఆయనతో గుంజీలు తీయిస్తున్నటువంటి దృశ్యాలు నెట్టింట సంచలనంగా మారుతున్నాయి. ఇటీవలే ఓ మాజీ ఎమ్మెల్యే పైన కూడా ప్రజలు ఇదే తరహాలో నిరసన వ్యక్తం చేసి దాడి చేశారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అవినీతి పైన ప్రజా తిరుగుబాటుకు ఈ ఘటన ఒక నిదర్శనంగా నిలిచింది. మొత్తం మీద ఇటీవలే వెస్ట్ బెంగాల్లో టీఎంసీ పార్టీ అధికారాన్ని కోల్పోవడం, మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయిన తర్వాత తొలిసారిగా అధికారం చేపట్టినటువంటి బీజేపీ వచ్చినటువంటి వెంటనే తమ పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ కూడా టీఎంసీ నేతలు కార్యకర్తలు ఆరోపిస్తున్నటువంటి వైనం కూడా మనం చూసాం. కానీ వెస్ట్ బెంగాల్లో హుగ్లీ జిల్లాలో తాజాగా టీఎంసీ నేతకు దేహశుద్ధి చేయడం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఒకవైపు కేసులు, మరోవైపు ఘర్షణలు, మరోవైపు పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ప్రజాప్రతినిధులు చేజారిపోవడంతో ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి టీఎంసీకి క్షేత్రస్థాయిలో వస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకత మాత్రం ఒక పెద్ద ఎదురు దెబ్బగాని తగులుతుంది. ఇటీవలే రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రి పైన కోడిగుడ్లతో దాడి చేయడం, ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన దేహశుద్ధి చేయడం, ఇప్పుడు మాజీ మున్సిపల్ చైర్మన్ సామంత్కు చేదు అనుభవం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మొత్తం మీద పశ్చిమ బెంగాల్ హుగ్లీ జిల్లాలో టీఎంసీ నేతకు దేహశుద్ధి చేసినటువంటి విజువల్స్ మాత్రం ఘోరంగా కనబడుతున్నాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ అంటే ఒక మున్సిపాలిటీకి ప్రథమ పౌరుడిగా ఉండాల్సినటువంటి అతను గతంలో చేసినటువంటి అవినీతి ఆరోపణలు అనేటువంటి మాత్రం తాజాగా ఈ తిరుగుబాటుకు ఒక కారణంగా తెలుస్తుంది. సామంత్కు చేదు అనుభవం ఎదురైంది. ప్రధానంగా తారకేశ్వర్ మున్సిపల్ చైర్మన్ గా ఆయన గతంలో పనిచేశారు. మరి ముఖ్యంగా కీ రోల్ కూడా పోషించారు. కానీ సామంత్ పైన అవినీతి, అదేవిధంగా బలవంతపు వసూలు చేశారు అనేటువంటి ఆరోపణలు రావడంతో చెప్పుల దండ వేసి కోడిగుడ్లతో కొట్టారు స్థానిక జనం. అయితే ఇది ఒక్కసారిగా మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇటీవలే మాజీ మంత్రి పైన కోడిగుడ్లతో దాడి చేయడం, స్వయాన మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పైన కూడా కోడిగుడ్లతో దాడి చేయడం, దాడి చేసేందుకు ప్రయత్నించడం, ఒక రకంగా హత్యాయత్నం చేశారని టీఎంసీ నేతలు ఆరోపించినటువంటి పైన మనం చూసాం. మాజీ ఎమ్మెల్యే పైన ఇటీవలే ప్రజలు తిరుగుబాటు చేయడం, ఇంటి పైన పడి మరీ కొట్టేటువంటి ప్రయత్నం చేయడం, ఇప్పుడు మాజీ మున్సిపల్ చైర్మన్ కు చెప్పుల దండతో కోడిగుడ్లతో స్థానిక ప్రజలు ఈ విధంగా గుంజీలు తీయించినటువంటి పైన అసలు వెస్ట్ బెంగాల్ రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి అనే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఒకవైపు అధికారాన్ని కోల్పోవడం, మరోవైపున ఆ పార్టీ నేతలకు ఇలా క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వడం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.